ఫోన్పే గూగుల్ పేతో పాటు పేటిఎం కూడా యూస్ చేస్తున్నారు కదా. ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఇందులోనే గుడ్ న్యూస్ కూడా ఉందండి. పేటిఎంని ఆర్బీఐ అంటే డిఫాల్ట్లో పెట్టింది, షాక్ ఇచ్చింది అన్నట్టు. ఎటువంటి డిపాజిట్లు, పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంది కదండి, ఎలాంటి డిపాజిట్ కూడా తీసుకోవద్దు అని చెప్పేసిందండి. ఇక మిగిలిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, మనం చాలా చేస్తూ ఉంటాం. అటు మొబైల్ టాపప్స్, డబ్బులు పంపడాల దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఇవి కూడా ఫిబ్రవరి 29 దాకే పర్మిషన్ ఇస్తుంది. అంటే మన డబ్బులు మనం తీసుకొని ఖర్చు చేసుకోవడానికి ఫిబ్రవరి 29 దాకా అయితే అవకాశం ఉంది. ఎందుకు అంటారా, పేటిఎం చాలా చాలా వెధవేషాలు వేస్తోంది, వెధవ పనులు చేస్తోంది అని చాలా కంప్లైంట్లు వచ్చిందండి. పైపెచ్చు చైనాకి సంబంధించిన కొన్ని సంస్థలు ఈ పేటిఎంలో పెట్టుబడులు పెట్టాయి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. సో మరి ఆర్బీఐ ఒకసారి షాక్ ఇచ్చింది, గైడ్లైన్స్ ఇచ్చిందంటే మన డబ్బులు మనం సేఫ్గా ఉంచుకోవాలి కదా. 10 రూపాయలు ఉన్నా